నిరీక్షణ లేని ఇతరుల వరకు దుఃఖపడకు నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చనిపోయిన గురించి అని చెప్తే వినొచ్చు. ఆశీర్వాదం గారి గురించి చెప్పంటే లేచి ఒక అరగంట చెప్పచ్చు. చనిపోయిన వారి గురించి ఆయన ఇట్లా బతికాడు, మళ్ళీ ఇక్కడ గురించి చెప్తారు. నిద్రించిన వారు తెలుసుకునే విషయము ఈ భూ సంబంధాలు కాదు. కానీ అపోస్తలుడు పౌలు గారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎలాగుంటారో అది తెలుసుకోవాలని, నిద్రించిన వారి గురించి ఇది తెలియకుండా మాకు ఇష్టం లేదు నేను చెప్తాను అంటారు. ఏం చెప్తారంటే మరణము తర్వాత అంట మనిషి అంట ఒక్కసారి మృతి పొందవడం, ఆ మీద తీర్పు జరుగుతుందంట. మరణించిన తర్వాత మనకి తీర్పు ఉంటుందంట. కనుక బహు జాగ్రత్తగా జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మరణము తర్వాత నుండి జీవితం చూస్తుంటే మరొక మరణం ఉందంట, రెండో మరణం. ఆ మరణం అనేది శాశ్వతమైనదంట. ఈ భూసమైన మరణం గురించి బోధిస్తూ, సహోదరులారా నిరీక్షణ నిమిత్తం వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించిన వాళ్ళ గురించి నేను తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన అదే ప్రకారము యేసునందు మృతున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అని చెప్తున్నాడు. చెప్తూ కాగా చివరి రోజు చూస్తే కదా ఈ మాటలను మీరు ఒకరినొకరు ఆదరించుకునండి. ఏం చేయాలంట? ఆదరించుకోవాలంట. ఒక వ్యక్తి కుటుంబంలో చనిపోయినప్పుడు ఆ కుటుంబీకులు ఆదరణ లేకుండా కన్నీరు కార్చే వారు ఉంటారు. కానీ దేవుని వాక్యము నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడకుండా నిమిత్తము బాధపడకూడదంట, ఏడవకూడదంట. ఈ లోకంలో కొరియా దేశంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రెసిడెంట్ అయినాడు. వాళ్ళ చిన్న చనిపోయినప్పుడు ఆశీర్వాదం మీరు మాపించున్నారు. ఆయన చనిపోయినప్పుడట ఆ దేశంలో ఏడవలేదని 6 నెలలు కొన్ని వేల మందిని జైలు వేశారు. మా చిన్న చనిపోయిన మీరు ఏడవరా అని ఏడవని వారిని తీసుకెళ్లి జైలు వేసారట 6 నెలలు. కానీ బైబిల్ గ్రంథం ఏడవద్దు అని చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు ఇక్కడ చనిపోయినా మరో స్థలంలో పుట్టారు అక్కడ పరలోకంలో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరదేశంలో నిత్య నివాసం అంటే ఆయన పరలోక పట్టణములకు ఉంది. తండ్రి దేవునికి సమీపస్తులుగా వారు పరలోకములకు వెళ్ళారు. కాబట్టి వారి యాత్రా జీవితంలో ఉండవలసిన సమయం ముగించుకొని వారి దినంలో పూర్తి కాగా తండ్రి దేవునికి పిలుపట్టి పరలోకానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. ఒకసారి ఈ రాకెట్ మీద చంద్రమండలానికి వెళ్ళే ఆ వ్యక్తులు రాకెట్ మీద వెళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. ఆయన ఆ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి చనిపోయినప్పుడు ఈ ట్రైనర్స్ అందరూ కూడా ప్రేమ కలిగి రాకెట్లు ఆయన తీసుకెళ్ళి చంద్రమండలంలో సమాధి వచ్చారంట. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆత్మ మాత్రము పరదేశి వెళ్ళాల్సింది. చంద్రమండలంలో ఉండాలంటే శరీరమే, మన్నది మట్టి పోవాల్సిందే. చంద్రమండలంలో పాతి పెట్టినా భూలోకంలో పాతి పెట్టినా ఆ యొక్క శరీరము కుళ్ళిపోయి ఆ శరీరం పాడైపోతుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆ విలువల ప్రణాత్మలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడే ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దినములు నేతగాని నాడి కంటే వడిగా గతించుచున్నవి, నిరీక్షణలకు అవి క్షయమైపోతున్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక క్షయమైపోయి పాడైపోయే జీవితంలో పాడవని ఒక జీవితం గురించి జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకును యేసుక్రీస్తునికి అప్పగించి మనము ఆయన మార్గంలో జీవించాలని తెలుసుకోవాలని దేవుని వాక్యం బోధిస్తుంది. నా అతిక్రమణ నుండి నన్ను విడిపించమంటున్నాడు దావీదు గారు. నీచులకు నన్ను నిందాస్పదంగా చేయకమన్నాడు. కనుక పుట్టుక ఎంత నిజమో పునరుద్ధానము పరలోకం వెళ్ళే జీవితము అంత నిజమని మనం గ్రహించాలి. ఈ లోకములో అపోస్తలుడైన పౌలు ఏనాడు దుఃఖపడద్దు, నిద్రించిన వారి గురించి మీరు దుఃఖపడుకున్నట్లు అని యేసు మరణ పునరుద్ధానం గురించి బోధిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో.
ఇది ఎందుకు చెబుతున్నాడంటే, పూర్వము చనిపోయిన వారి పద్ధతులు చూస్తే అది కారణంలో పరిశుద్ధ గ్రంథం 49 అధ్యాయంలో 33 చూస్తుంటే, యాకోబు తన కుమారునికి ఆజ్ఞాపించడం సాధించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం ముడిచి తన స్వజనులతో చేర్చబడడం. బంధుపూరి ఆశీర్వాదం గారు ఇక్కడ చనిపోయి ఇక్కడ బంధుపురుల మధ్య నుండి అక్కడ ఉన్నారు బంధుపురుడు కొంతమంది, పరదేశంలో ఉన్నారు బంధుపురులు చాలా మంది. అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వీళ్ళ దగ్గరైనా నా బంధువులు అక్కడ కూడా దాన్ని నాకు ట్రాన్స్ఫర్ అయ్యారంతే, ఏం తేడా లేదు. కనుక ఇలాగ యాకోబు గారంట చనిపోయినప్పుడంట, ఆయన చనిపోయినప్పుడు చాలా మంది ఏడ్చారంట. అది కారణం 50వ అధ్యాయము 3 చూస్తే, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన వారి దినముల కొరకు సంపూర్ణమంట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గురించి ఐగుప్తీయులు 70 మంది అంగలార్చరి. ఎంతమంది ఇచ్చారంట? 70 మంది. ఎన్ని దినాలు ఇచ్చారంట? 6 నెలలు. 70 దినాలు ఇచ్చారంట. 70 మంది కాదు, 70 దినాలు వాళ్ళ బంధువులంతా. అప్పుడు యాకోబు ఐగుప్తు దేశం ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఇక భూస్థాపన కార్యక్రమప్పుడు ఆయన సుగంధాలతో సిద్ధపరుస్తున్నప్పుడు ఒక రోజు ఏడుపు కాదు, 70 రోజులు. వాళ్ళ ఆచారం ఉంది ఐగుప్తు దేశంలో. ఎవరైనా చనిపోతే ఏం చేస్తారంటే చూస్తూ ఉంటారు, ఏడుస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు కన్నీరు తుడుస్తూ ఉంటారు. కన్నీరు తుడిచి ఒక సీసాలు పెడతారు కన్నీరు. అట్లాగా 70 రోజులు కదా. ఒక దినమేమో యోసేపు యొక్క కుటుంబీకులు, రెండో రోజేమో యోసేపు అక్కడ మంచి స్థితిలో ఉన్నాడు, రాజులకు అందుబాటులో, ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేశంలో ఈయన తండ్రి గారు చనిపోయాడని రాజు కుటుంబం వచ్చి ఉండొచ్చు. రాజు కుటుంబం వెళ్ళిందని రాజ స్నేహితులు పక్క దేశం నుండి వచ్చి ఉండవచ్చును. వారు వస్తున్నప్పుడు సైనికులు వస్తున్నారు, రోజు సంఖ్య పెరిగిపోతుంది. బంధువులు, స్నేహితులు, రాజ్యముల నివాసులు, రాజ కుటుంబీకులు రోజు పెరిగిపోతుంది. ఎన్ని రోజులు సంపూర్ణంగా ఊరు మొత్తం వచ్చితే కానీ 70 రోజులు నడిచారు. ఆ 70 రోజులు నడిచినప్పుడు కన్నీరును దూతో తుడిసి సీసాలు పెడుతుంటే మరి 70 సీసాలు వచ్చినాయో, ఎన్ని సీసాలు కన్నీరు కానీ వారు ఏడుస్తూ ఆ కన్నీటిని భద్రపరిచి సమాధి తీసుకెళ్తారంట. సమాధి తీసుకెళ్ళి చనిపోయిన మేము ఇవ్వగలిగింది ఏమి లేదు, మా కన్నీరని కన్నీరు దగ్గర పెడతారంట. చనిపోయిన వారికి కన్నీరు ఇస్తే లాభం ఉందా? ఏమీ లేదు. మనం మరణమును తప్పించుకొని, అంటే పాపము చేసిన వారికి జీవితంలో వారి అనుభవాలు, పిరికి వారు, అవిశ్వాసులు, దేవుడు జరిగిన వారు ఎక్కడికెంతో స్పష్టంగా రాయబడింది. అలాంటి జీవితంలో లక్ష్యం లేని వారు జీవించడం కాదు. కానీ మనం రక్షించబడితే కన్నీరు అవసరం మనకు. దేవుని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కనుక దేవుని వాక్యానుసారం లోకంలో ఆచారం చూస్తే ఒకరేమో కన్నీరు వస్తున్నారు, ఇంకొంతమంది ఆచారం గమనిస్తే వాళ్ళ చనిపోయినప్పుడు ఏం చేస్తారంటే మనం ఏం చేస్తున్నాం, ఒక పూల మాల వేసి తీసుకెళ్ళి మాది పెట్టేస్తాం. ఈ నాగలైన మనిపిన వాళ్ళంట వృద్ధులైపోయినప్పుడు బాగా సంతోషిస్తూ రంగుండగా నిలబడి నాట్యం ఆడుతూ ఉంటారు. ఎగిరి 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 ఆ వృద్ధులైపోయిన వ్యక్తిని మధ్యలో ఉంచుకొని ఎగిరి ఎగిరి పైకి చేసి కింద సూలాలు పెడతారు. ఆ సూలాలు పెడితే గుంచుకొని చచ్చిపోతాడు అని మీకు అది వాళ్ళ ఆచారం. క్యానివల్సిన వాళ్ళు మనుషులు చంపేవాళ్ళు. నేను చెప్పేది పట్టింది కాదు. వాళ్ళ నాగరికతలో అక్కడున్న వాళ్ళు నా స్నేహితులు అన్నది ఇలా చేసేవాళ్ళు మా వాళ్ళు అని వాళ్ళ చరిత్ర చెప్పేవాడు. క్యానిమల్స్ ఏం చేస్తారు, మనిషిని చంపేసి ఆ తనకి కూరని తీసేసి ఒక పెట్టిలో పెట్టి పెద్ద వృక్షం పైన పెడతారంట. పెట్టి అక్కడ తేనెటీగలు వచ్చి బాగా పిలిపోయిన తింటూ తేనె తింటూ పెడితే ఆ తేనె తింటారు. చచ్చిపోయిన యొక్క శవంలో తేనె తింటారు. రకరకాల ఆచారాలు. కానీ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, కాబట్టి మీరు ఈ మరణం గురించి చెప్తూ ఒకరినొకరు ఆదరించడం. ఆచారం ఏంటి? అలవాట్లు ఏంటి? ఆదరించుకోవడం. ఆదరించే కొనగలిగే దేవుని మార్గంలో
చనిపోయిన కుటుంబం దేవుని తెలుసుకొని ఆదరించబడాలని ఈ ఆదరణ కూడిగా మనం పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము చనిపోయిన వారి గురించి కన్నీరు కాష్టం కాదు, కానీ మన పద్ధతి, అనాచారము, మన వాక్యానుసారంగా యేసు మృతి పొంది తిరిగి లేచినట్లుగా మనం కూడా తిరిగి లేస్తాము. మనకు మనలా